హరే కృష్ణ అందరికీ నమస్కారం. మన జీవితంలో జరిగేటువంటి అనేక విషయాలకు పరిష్కారాలు చూపుతాం అంటూ యూట్యూబ్లో ఇలాంటి వాటిలో ఇప్పుడు బోల్డన్ని పుంఖాలుగా వీడియోలు వచ్చేస్తున్నాయి. ఒకవేళ కనుక వాళ్ళు చూపెట్టే పరిష్కారాలకి అన్నీ సాధ్యమైపోయి అన్నీ పరిష్కరింపబడితే కనుక ఈ ప్రజలందరూ ఈ ప్రపంచంలో ఆనందంగా ఆహ్లాదంగా ఉండాలి కదా. అలా అర్థం లేని వాటి వెంబడిపడి ఉన్న డబ్బులు పోగొట్టుకోవడం, ఉన్న పీస్ ఆఫ్ మైండ్ని పోగొట్టుకోవడం జరుగుతుంది. మనం చాలామందిని చూస్తున్నాం, రోడ్డున పడ్డవాళ్ళు ఉన్నారు ఇలాంటివన్నీ చూసి. అదే లోకంలో వంచకులు అనేక రీతులుగా బయలుదేరి జనాల్ని మోసం చేస్తుంటారు. ఇదొక పద్ధతి. ఇప్పుడు ఎందుకంటే యూట్యూబ్ అనేటువంటి మాధ్యమం మనకి సోషల్ మీడియా బాగా పెరిగింది కాబట్టి యూట్యూబ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ చేసి మేము ఏదో చేసేస్తాం. అసలు వాడి గురించే వాడికి తెలియదు. అసలు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ గురించే వాళ్ళకి తెలియదు. అసలు నువ్వెవరయ్యా అంటే నీకు తెలియదు, నీకు ఏమైనా శాస్త్రం తెలుసా అంటే తెలియదు. తెలుసుకునే అవకాశం మనకు లేదు. ఎందుకంటే వాడు ఒక చిన్న కెమెరా ముందర కూర్చొని వాళ్ళు ఏం చెప్తుంటే వాళ్ళు అది చెప్పేసి కాస్త మాట తీరు అది బాగుందంటే వీళ్ళందరూ ఆ ఉచ్చులో పడిపోతుంటారు అనమాట. దీని గురించే వేమన ఒక అద్భుతమైనటువంటి పద్యం చెప్పాడు ఆనాడు. ఇలాంటి అందరిని గురించి అనట్లేదు, ఇలాంటి పనులు ఎవరైతే చేసి మోసపుచ్చుతున్నారో ఆ మోసగాళ్ల గురించే ఇది. మళ్ళీ అందరిని అనేసారని మరి మనోభావాలు దెబ్బతింటాయేమో. దయచేసి అలాంటి ఫీలింగ్స్ పెట్టుకోకండి. ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్ళ గురించి అనమాట. ఏమంటాడు వేమన్న, అరయ్య దోచుకొనిచు గురువని తన్నెంచి తిరుగువాడు తన్ను నరయలేడు. అంటే అందరినీ దోచుకుంటూ ఇలాంటి మాయమాటలు చెప్పి గురువని తన్నెంచి తను తానే గురువుగా చెప్పుకుంటూ తిరిగేవాడు తన్ను నరయలేడు. తన గురించి తను తెలుసుకోలేడు, ఫిలాసఫీ తెలియదు వాడికి, తత్వం తెలియదు వాడికి, పనికి మాలినట్టు బానిస కొడుకురా విశ్వదాభిరామ వింద్రవేమ అని కొంచెం హార్ష్గా పలికాడు. హార్ష్ ఏం లేదులేండి, ఉన్నమాట చెప్పాడు ఆయన. ఆ కాలంలో కూడా బహుశా ఉండుంటారు ఇలాంటి వాళ్ళు, అందుకే ఆయన చెప్పాడు. అరయ్య దోచుకొనిచు గురువని తన్నెంచి తిరుగువాడు తన్ను నరయలేడు, పనికి మాలినట్టు బానిస కొడుకురా విశ్వదాభిరామ వింద్రవేమ. వారి గురించి వాళ్ళకి తెలియదు, వాళ్ళ ఫిలాసఫీ తెలియదు, మన ఫిలాసఫీ తెలియదు, కూలంకషంగా చదివింది ఉండదు, ఏదో రెండు ముక్కలు పట్టుకుంటారు, బయటకు వచ్చేసి జనాల్ని మోసం చేస్తుంటారు. ఇలాంటి మోసపడే వాళ్ళ దాంట్లో ఉచ్చులో పడకండి. మీ అంతటి మీరు తెలుసుకోండి, మీకు తెలిసిన దాంట్లో మీరు జాగ్రత్తగా ఉండండి అని ఒక హెచ్చరిక చేశాడు వేమన్న ఆ కాలం నాడు. ఆ యొక్క సూత్రం ఈనాడు కూడా మనకు వర్తిస్తుంది. లెట్ us ఫాలో ఇట్. విన్నందుకు ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.